ఓం హరికి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుబ్రహ్మ పరబ్రహ్మణే నమో నమః. శ్రీ మాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారము. శ్రీ జ్యోతిష్య నిలయము నుండి మకర రాశికి ఈ మాసము ఎలా ఉండబోతుందనేది తెలియపరుస్తున్నాను. 22వ తారీఖు 6వ నెల 2024 మకర రాశి జూన్ నెలంతా ఎలా ఉండబోతుందనే విషయాన్ని తెలియపరుస్తున్నాను. రవి షష్టములో ఉన్నాడు, కుజుడు చతుర్థములో ఉన్నాడు, గురుడు పంచములో ఉన్నాడు, శుక్రుడు షష్టములో ఉన్నాడు, బుధుడు షష్టములో ఉన్నాడు, ధనస్థానములో శని ఉన్నాడు. కాబట్టి రవిగ్రహము షష్టములో ఉన్నాడు కాబట్టి యత్న కార్యసిద్ధి లాభము. కుజుడు చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ధననాశము, శత్రువు పీడ కలిగిస్తున్నాడు. పంచమ స్థానములో గురుడు ఉన్నాడు. గురుగ్రహం వలన శుభము, కార్యసిద్ధి, ధనలాభము. సంతాన వల్ల కూడా లాభం కలుగటానికి అవకాశం ఉంది. సంతాన సుఖము, ఆనందము. శుక్రుడు షష్టములో ఉన్నాడు. అకారణ కలహాలు, అగాధులు, శత్రువులు, పీడ, రోగము, అనారోగ్యం కలగటానికి ఎక్కువ అవకాశం ఉన్నది. షష్టములో బుధుడున్నాడు. ధనధాన్యం, లాభము, యత్న కార్యసిద్ధి. ఏ పని పట్టుకున్నా, వ్యాపార వ్యవసాయం పట్టుకున్నా మంచి వృద్ధి కలగడానికి అవకాశం ఉంది. బుధగ్రహం. లాభస్థానములో శని ఉన్నాడు. బంధువులతో విరోధము, తగాదులు, సమస్యలు, కార్యనాశనము. తృతీయమందు యత్న కార్యసిద్ధి. రాహు ఉన్నాడు. కేతువు లాభస్థానంలో ఉన్నాడు. అయితే 3 గ్రహాలు మకర రాశి వారికి యోగించటంలా 5 గ్రహాలు విశేషంగా యోగిస్తున్నాయి. ఈ 3 గ్రహాలకి కొంచెం పరిహారం చేసుకోవాలను. అంటే కుజుడికి, శుక్రుడికి, శనికి. కుజుడు, శుక్రుడు, శని ఈ 3 గ్రహాలకి పరిహారం తప్పకుండా చేసుకోండి. అయితే 5 గ్రహాలు విశేషమైన లాభాన్ని కలిగిస్తున్నది. ఈ పరిహారం ఎలా చేసుకోవాలనే విషయాన్ని గురించి మీకు తెలియకపోయినా నా నెంబర్ను సంప్రదించండి, పరిహారం చెబుతాను. 9866803396. మీకు ఏదైనా సలహాలు కావాలన్నా, జాతక భాగము, ముహూర్త భాగము, వాస్తుని గురించి ఇదే ఫోన్ నెంబర్ని సంప్రదించండి. మీకు తప్పకుండా సలహా సూచనలు ఇవ్వగలను.